హాయ్ ఫ్రెండ్స్, వినా బిఫోర్ 7 days ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ఇండోనేషియన్ సినిమా. ఇది చాలా వైలెంట్ ఫిల్మ్. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ తెలుగు డబ్బింగ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వినా అనే అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి బైక్ మీద వెళ్తుంటే ఓ మోటార్ బైక్ గ్యాంగ్ వచ్చి ఆమెని చిత్రహింసలు పెట్టి రేప్ చేసి ఆమెని చంపేసి ఆమె ఫ్రెండ్ను కూడా చంపేస్తారు. అది యాక్సిడెంట్లా చిత్రీకరిస్తారు. కానీ వినా ఆ మోటార్ బైక్ గ్యాంగ్ని అంతమొందించడం కోసం పగబట్టి ఏ రూపంలో వాళ్ళని చంపింది అన్నది మిగిలిన కథ. ఇది చాలా వైలెంట్ ఫిలిం. ఇండోనేషియాలో చేతబళ్ళు వైలెన్స్ల మీద సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిల్లో ఒకటి ఇది. వినా పాత్రలో నటించిన అమ్మాయి చాలా బాగా చేసింది. వైలెంట్ సీన్లు అయితే మనకి భయం కలిగిస్తాయి. నిర్భయ సంఘటన గుర్తొస్తుంది. 7 రోజుల్లో తన హత్య ఎలా జరిగిందో పోలీసులకు తెలియజేసి వినా ఆత్మ ఏమైందన్నది బాగా చూపిస్తారు. వైలెంట్ సినిమాలు చూడలేని వాళ్ళు ఈ సినిమా చూడొద్దు. ఆత్మ వేరొక శరీరంలోకి ప్రవేశించి పగ తీర్చుకోవడం లాంటివి బాగుంటాయి ఈ సినిమాలో. అయితే ఈ సినిమాని చిన్నపిల్లలతో కలిసి ఫ్యామిలీతో కలిసి చూడొద్దు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, విఎఫ్ఎక్స్ బాగుంటాయి, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. చంపేసిన తర్వాత దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడం కోసం విలన్స్ గ్యాంగ్ చేసే పనులు భయం పుట్టిస్తాయి. ఎడిటింగ్ బాగుంటుంది, కలర్ కరెక్షన్ కూడా బాగుంటుంది. న్యాచురల్ లొకేషన్స్లో, తక్కువ లొకేషన్స్లో, తక్కువ బడ్జెట్లో ఎమోషనల్గా సాగింది ఈ సినిమా. దర్శకుడు ఎక్కడా కూడా ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టకుండా స్క్రీన్ ప్లేని పకడ్బందీగా రాసుకొని సీట్లో కూర్చోబెట్టేస్తాడు. నెట్ఫ్లిక్స్లో, జియో హాట్స్టార్లో ఈ సినిమా లభిస్తుంది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలో కూడా రిలీజ్ అయింది. వీక్ హార్ట్ ఉన్నవాళ్ళు ఈ సినిమా చూడొద్దు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?